ప్రొపెల్లర్స్, జాయింట్, మోటార్, GPS, బ్యాటరీ. అది ఎందుకు ఓపెన్ చేయాలి అసలు మనం ఫస్ట్ ప్రతిసారి? అది ఎందుకు తెస్తాం మనం చెప్పు బయటికి? వాటర్ పోనీ. అరే నువ్వు పోసే వాటర్ కాదు, ఎందుకు పోయింది చెప్పు? ఎందుకు పోవట్లేదు చెప్పు? కాదన్నా ఎయిర్ బ్లాక్ అన్న, కింద మోటార్ నుంచి ఎయిర్ లాక్కుంటారు కదా, దానివల్ల తీసిన వెంటనే ఇప్పుడు మళ్ళీ స్మూత్గా వెళ్ళిపోతాయి అన్న వాటర్. అది నెట్ట పెట్టేదేమో డస్ట్ వెళ్ళకుండా అనేసి ఆ వాటర్ బ్లాక్ అయింది కదా ఫస్ట్. ఆ బ్లాక్ అయ్యేది మాత్రం ఎయిర్ పట్టేసి బ్లాక్ అయింది, అందుకని అది చెప్పుకుంటా ఉన్నాం మనం. ఒకసారి పైకి అయితే మళ్ళీ పెట్టాలా? ఒకసారి పైకి అయితే ఎయిర్ ఫ్రీ అవుతుంది లోపల. చూడు 10 లీటర్స్ అంటారు. పోయి ఇది బ్యాటరీ వచ్చి కాస్ట్ బ్యాటరీ 40,000. పోయి లేదన్నా పోయాలి, పోయిరా. 12 లీటర్స్ ఫుల్ ట్యాంక్ మొత్తం. పోయిరా 10 లీటర్స్ అంట. పోయి పోయి కొంచెం పోయి. చాలా అదే అన్నా చూడ. ఎక్కడికి రావాలా ఇక్కడికి రావాలా, డ్రోన్ లేపి అట్టపోతా ఉంది. ఆ డ్రోన్ ఎందుకు ఆపేవు అంతసేపు గాల్లో? ఆ యా తిరిగిందని. అది తిరిగితే ఏముంది, నీకు రోల్ ఉంది కదా, రోల్ ఇచ్చుకుంటా సర్చ్ చేసుకో. ఆ పని ఆపి చేయాలా? ఎప్పుడు డ్రోన్ ని గాల్లో ఆపినప్పుడు గొడుగు మీద బ్యాటరీ కన్జంప్షన్ దిగిపోద్ది. సో వన్స్ ఆన్ చేసామంటే నీళ్ళు వదులుకుంటే వెళ్ళిపోవడం అంతే. చెట్టు పెట్టుంటే ఓ షేట్ మనోజ్ పెట్టరా, మళ్ళా లేట్ ఎందుకురా? పెట్టా మామూలు పెట్టరా, పెట్టరా. హీరో అదే హౌలే అన్నా నేను పోతా అన్న ఏది రిజల్ట్ అది కుమార్ ఈరోజు పైకి చూస్తున్నాడు ఏంటి? దేవుడా ఏమన్నా చూపి అని చూస్తున్నాడు మనోడు పైకి. తెలియదేంటి మళ్ళా ఏదది డ్రోన్ దింగింది ఎక్కడికో. దిస్ ఇస్ కాల్డ్ అగ్రికల్చర్ డ్రోన్స్. ఏ జై నీ సంకటించు కొంచెం. యూట్యూబ్ లో మాత్రం లేదు. యూట్యూబ్ లో పెడుతున్నా ఈరోజు వీడియో పెట్టా. యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసి పడదాం కానీ నన్ను అవడలేదు. ఇంట్లో డబ్బులు కదా, సంవత్సరం తర్వాత యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. మీరు గమనించారు అది ఊగుతా వెళ్తుంది. దాని ఫాల్ట్ ఏంటంటే క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు స్టేబుల్ గా చేయాలి, లేకపోతే అట్లనే ఊగిద్ది. క్యాలిబ్రేషన్ కావాలన్నా ప్రతి డ్రోన్ కి క్యాలిబ్రేషన్ అనేది చేయాలి మనం. క్యాలిబ్రేషన్ అనేది స్టెబిలిటీ కోసం చేస్తాం మనం. అంటే రోజుకి ఒకసారి చేస్తే సరిపోద్దన్న. పొద్దున్న ఇదే అన్న తీసుకెళ్ళింది ఇదే. అందుకని పొద్దున్న అయిపోయింది క్యాలిబ్రేషన్. రోజుకి ఒకసారి చేయాలన్న ఖచ్చితంగా. నువ్వు డ్రోన్ అనేది తీసిన వెంటనే ఈ రోజు గ్యాప్ వచ్చింది, ఒక 6 hours 7 hours గ్యాప్ వచ్చింది, వెంటనే క్యాలిబ్రేషన్ కొట్టేసుకోవాలి మళ్ళీ. స్టెబిలిటీ కోసం పొద్దున్న నుంచి చేసాం కాబట్టి సరిపోద్ది. పొద్దున్న నుంచి ఫీల్డ్ లోనే ఉంది కదా డ్రోన్, అందుకని వీడి చెట్లోకి వెళ్ళిపోతాడు పక్క. చూసినావా వెళ్తున్నావా? అస్సలు మామూలుగా లేదు. అయ్యింది వీడికి పడింది చూడు. ఇప్పుడు పడేయాలమంటది వీడికి షార్ట్. వీడికి తప్పు చేశాడు, చెట్లో దింగదామని చూశాడు, ఆ డ్రోన్ ని పోయింది. అది ర్యాలీ ఇట్లా నేర్పించాలి ట్రైనింగ్ అనేది. మళ్ళీ పడి జాతి చెప్పు. ఏ నుంచి ఆ గిన్నె ఎన్నడుగు కొలతాయి రాప. ఏ నుంచి గిన్నె ఎన్నడుగు కొలతాయి. 6
10, 11, 12, 13, 24 అడుగులు అన్న. అదే గిన్నె మీద నుంచి ఆ డ్రోన్ కాడ నడుచురా. అదే గిన్నె కాడ నుంచి ఆ డ్రోన్ కాడ కొలతేసరా. స్పీడ్ వెళ్ళు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపో. ఆ ఎండ్కి వెళ్ళిపోయి ఆ ఎండ్ నుంచి డ్రోన్ కి ఎంత ఎన్ని అడుగులు వచ్చినాయి. అక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని అడుగులు వచ్చిందా? 23 అన్నావు కదా. అదే అక్కడ నుంచి డ్రోన్ కాడికి ఎన్ని అడుగులు ఉందో కొలతేసరా అంటున్నా. ఇక్కడ నుంచి ఆ గిన్నె కాడ నుంచి అక్కడికి వెళ్ళిపో. అరే నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు నేను ఏడే కదలేదు కదా నా నుంచి. స్పీడ్ వెళ్ళు. వీడియో లాగ్ అయిపోద్ది అందుకని. పరిగెత్తరా. మీరు పైసా ఆగరా. అరే రే రే డ్రోన్ దగ్గరికి రా. డ్రోన్ దగ్గరికి వెళ్ళిపో. డ్రోన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆ మూలకి ఎన్ని అడుగులు వచ్చిందో లెక్క పెట్టు. డ్రోన్ దగ్గరికి వెళ్ళి చెప్పు. నీకు డ్రోన్ స్ట్రైట్ గా ఉందంట అన్న. సుమారు ఒక 50 అడుగులు వస్తుంది. 45, 35, 40 వస్తా ఉన్న అడుగులు 27 వస్తుంది. 45 అడుగులు అంతే. 2 లైన్లు మనిషి నుంచి మనం దూరం వెళ్ళి పర్లేదు ఏం కాదు. అబ్బా పొలాల్లో పడిపోయినప్పుడు బొదలకు కూడా దిగాలి. కుమారా నేను మరి మా సీనియర్ పైలట్. వయసుకి 18 ఏళ్ళు ఉంటాయి కానీ సీనియర్ పైలట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 అన్న. 2 అడుగులు కద్ద చేశాడన్న. 36 వచ్చిందన్న. ఏంది ఎన్నో చెప్పు. 23 కదా. అక్కడికి ఎన్ని డిఫరెన్స్ వచ్చినాయి చెప్పు. 3 ఎందుకు వచ్చింది అంటే నీకు పొలం స్ట్రైట్ లేదా చెప్పు. ఎందుకు తిరిగింది? రిమోట్ చేతిలో నీ చేతిలో రిమోట్ ఉందిగా. సిల్లీ జోక్స్ వద్దు. అవును నాతో ఏం పని. ఫార్మర్ నేను 35 మాట్లాడతా. తండ్రి ఆడగొట్టి ఏడగొట్టని ఆయన వీడియో పనిచేయనా? నాతో ఏం పని. పోయాక అది కంప్లీట్ చేసేసి డ్రోన్ దింగితే నీకేరా పడేది. మాకేం పడదు. వీడియో తీయాలి. డ్రోన్ దిగినా కూడా వీడియో పంపించాలి. ఇది ఏమైంది? ఆ కొర కంప్లీట్ చేసి ప్లాన్ చేసి శాటిలైట్స్ రాలేదు ఇంకా. ఇప్పుడు వచ్చినాయి డ్రోన్కి శాటిలైట్స్ అని 19+ అబౌట్ చూపిస్తేనే మనం ఫ్లై చేయాలి. ఎందుకంటే అది జీపీఎస్ ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఫ్లై చేస్తున్నాం. ఈ డ్రోన్ మనం కళ్ళు మూసి చేసేలోపు ఆ మూల దింగేసింది. అదే జీపీఎస్ అంటే మన ఆర్సీలు ఎత్తుకుంటా ఉండదు అనమాట. ఎక్కడ ఉంది డ్రోన్ ఎక్కడికి వెళ్తుంది అనేసి. చెట్లకు కూడా దింగేస్తుంది అప్పుడప్పుడు అది. అది షార్ట్. ఇది తీసుకున్నాడు. మాట్లాడుకున్నా. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నావు కదా నువ్వు. అప్పుడు చెప్పాలి కదా. అప్పుడు చెప్తున్నా. ఎవరికి చెప్పావు? బీచ్ అని చెప్తున్నాను. మీరు డ్రోన్ ఇస్తున్నారంటే మా డ్రోన్ ఇవ్వలేదు. ఎవరికి? బీచ్ అందుకే ఆయన ఫోన్ చేసి ఇబ్బందులు అంటే డ్రోన్ ఇవ్వడం లేదనా చమకలు వేసి అని చెప్తున్నాము. నాకైతే డ్రోన్ అయితే ఒకసారి తప్ప ఏమీ లేదా. ఒక్కసారి తప్ప ఏమీ లేదు. మీరు అడగండి. అప్పుడే ఫోన్ అడిగినా కానీ ఇంకా టైం ఉందంటే ఇంకేం చేయాలన్నా. అప్పుడే మీకు కోపైలట్స్ గ్రూప్ ఉంది కదా. నాకే ఉంది. ఆ గ్రూప్ లో పెడతా ఉండాలి. వీడియోలు పెట్టాలా, బరాబర్ వాయిస్ రికార్డులు పెట్టాలా, బరాబర్ మెసేజ్లు పెట్టాలా, వాడుకోవాలా. సో ఇది ఛార్జింగ్ ఆఫ్ చేయడానికి బ్యాటరీ డబుల్ ప్రెస్ చేయాలి. 1 ప్రెస్ 1 లాంగ్ ప్రెస్. ఆన్ చేస్తానికి 1 ప్రెస్ 1 లాంగ్ ప్రెస్. ఆనే దింగించుకోవాలి. ఆన్ అయింది. బొచ్చుడు యూస్ వస్తాయి. ఇప్పుడు 3వ సారి అది ముందే ఉంటది గురు కెమెరా.
ఇదిగో లవడాలా తీకు, యూట్యూబ్లో నువ్వే పడాలి ఫస్ట్. ఎప్పుడు పైలట్ చిక్ స్ట్రైట్గా ఉండాలి డ్రోన్ అనేది, వంగర తెంగర కాదు, అర్థమైందా? సో ఇక్కడ మీకు చూపించాను చూడ, నువ్వు నాకు కనబడదండి. నేను నీకు కనపడలే, ఉండొక నిమిషం. 53.1 speed 4.6 53.1 స్పీడ్. అది దెంగేస్తున్నా నా సొల్ల, ఒక నిమిషం ఉండి అక్కడ. voltage 53 speed 0.6 ఇది ఫ్లైట్, ఇది మీటర్ పర్ సెకండ్. ఇది ఎంత మీటర్స్ వెళ్తుంది అనేసి డ్రోన్కి మనకి లెంత్. అక్కడ 32 ఉన్నది శాటిలైట్స్, ఆ శాటిలైట్స్ చూసుకోవాలి. నా మొహమ్మద్ దింగుదు ఇదంతా. ఇంకేమున్నాయి? స్ప్రే, సిగ్నల్. సిగ్నల్ ఇక్కడ 39 27. జీపీఎస్ మోడ్ అనేసి ఉంటుంది. యాటిట్యూడ్ మోడ్, ఏబీ మోడ్, జీపీఎస్ మోడ్. జీపీఎస్ మోడ్లోనే ఉండాలి. అలా నువ్వు చెట్లకి దెంగు, కిందకి చూస్తా. పైకి లేపచ్చుగా కొంచెం. అసలు ఎన్ని లైన్లు అయినాయో తెలిసి ఇప్పుడు నీది? ఇది ఎన్నోది? 11వ లైన్ ఇది. లవడా ఏం కాదు, నేను లెక్కెట్టుకుంటూ వస్తున్నాను అక్కడ. అది చెప్పాను నేను, ఎవడ మట్టు కొడుతున్నా. ఇది 14 లైన్లు పడతాయి, 11 లైన్లు చెప్పు నువ్వు. అయిపోయిందమ్మా.